మంచిది. పోయిన వారంలో మనము న్యాయాధిపతి గ్రంథంలో ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మూల వాక్యాన్ని చదువుకున్నాము. 8వ అధ్యాయం 28వ వచనము ఒక మూల వాక్యాన్ని చదువుకున్నాం మనం పోయిన వారంలో. ఆ మాటను మరలా చదువుకుందాం. న్యాయాధిపతులు 8:28. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. చాలు, అది మూలవాక్యము. గతించిన వారంలో గిద్యోను జీవితాన్ని గురించి మనం చూసుకున్నాం. గిద్యోను దేవుడు ఎలా పలకరించాడు? పరాక్రమము కలిగిడ బలాఢ్యుడా అని పలకరించాడు. ఆయన పిలుపు చాలా చక్కగా ఉంటుంది. ఆయన పిలుపు గొప్పది. మనలాగా ఉండదు ఆయన పిలుపు. అలాగున మనము గిద్యోను జీవితంలో దేవుడు పలకరించినప్పుడు, యెహోవా మాకు తోడయుండిన యెడల మాకేల ఇది సంభవించెను అనే ఒక ప్రశ్న ఆయన అడిగినప్పుడు, ఆ ప్రశ్నకు జవాబును గతించిన వారంలో మనం చూసుకున్నాం. ఈరోజు వాస్తవానికి రెండవ ప్రశ్న గురించి కూడా నేను మాట్లాడదామని అనుకున్నాను. కానీ గిద్యోను దినములలో 40 సంవత్సరములు దేశంలో నిమ్మలముగా ఉన్నది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఒడుదుడుకులు లేవు, తొందరపాటులు లేవు. చక్కగా వాళ్ళు భోజనం చేశారు అని చెప్పి ఈ పరిస్థితి మనకు చూపిస్తూ ఉంది. ఈ రోజులలో నెమ్మది లేనటువంటి జీవితాలను చాలామంది జీవిస్తూ ఉన్నారు. చాలామంది కుటుంబాలలో నెమ్మది లేదు. ధనం ఉంది, బలగం ఉంది, వాళ్ళకు కావలసినటువంటి వసతులు వనరులు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంటా ఉంది. ఏమి కరువైతా ఉంది అని అంటే నెమ్మది కరువైతా ఉంది. నెమ్మది ఏంటిది? నెమ్మది లేదు. చాలామంది ఇంట్లలో నెమ్మది లేదు. 3 పూట్ల తింటున్నాం కానీ నెమ్మది లేదు. మనకు నెమ్మది లేకపోవడానికి కొన్ని కారణాలు మన కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. అది ఆత్మ సంబంధంగా ఉన్న బిడ్డలైతేనేమి, లోక సంబంధంగా ఉన్నవారైతేనేమి, వాళ్ళు భక్తిపరులైనా భక్తిలో లేని వారైనా, కొన్ని కారణాలు వలన మనము ఇంట్లో, ఒంట్లో, జీవితంలో నెమ్మదిని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కనబడతాయి. కొన్ని కారణాలు ఉంటాయి. నేను కొన్ని చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన వాటిలలో ఒక్క మాటైనా మనల్ని ఏమన్నా తాకి, అవును ఈ కారణం చేత మా ఇంట్లో నెమ్మది లేదు, నా ఒంట్లో నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు అనేటువంటి సందర్భం ఏదైనా కనిపిస్తుందేమో. ఈ కారణాలన్నీ ఒకే ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా ఏదో ఒక కారణం కుటుంబాలలో నెమ్మది లేకపోవడానికి అది ఉండొచ్చేమో.
నేను కొన్ని రాసుకున్నాను, నాకు తెలిసినవి, నేను నిజ జీవితంలో కొన్ని చూస్తున్నవి కొన్ని రాసుకున్నాను. మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఆలోచించి ఆలోచించి రాత్రులలో నిద్ర లేక ఉండేటువంటి కొన్ని పరిస్థితులను బట్టి. అయినా భయపడనక్కర్లేదు. అంత హీనదశకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలులని దేవుడు దర్శించి 40 సంవత్సరాలు వారికి నెమ్మది కలగజేశాడు. మనకున్న సమస్యల్లో వారు ప్రార్థించినట్టు మనం కూడా అనుదినము మానక ప్రార్థన చేస్తే ఎంత హీనదశలో ఉన్నా కూడా దేవుడు తప్పకుండా మన కుటుంబాలలో కూడా నెమ్మదిని ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. నమ్మిన వారు ఆమెన్ అనండి. అది తప్పకుండా జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు జీవితం. జీవితం అనేది ఒక సైకిల్ చక్రం లాంటిది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్నట్టుగా తర్వాత మన స్థితి ఉండకపోవచ్చు, అది సంతోషమైన బాధైనా. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం, 10 రోజుల తర్వాత ఆ సంతోషము ఉండకపోవచ్చేమో. ఒకవేళ ఇప్పుడు బాధలో ఉన్నాం, ఒక 10 రోజుల తర్వాత ఈ బాధ పోయి మరలా సంతోషము మన జీవితంలోనికి రావచ్చు, వస్తుంది కూడా. బాధ పోయి సంతోషం వస్తుంది, సంతోషం పోయి బాధ వస్తుంది. ఈ రోజులు డబ్బులు నా కాడ ఉంటాయి, రేపు మీ కాడ ఉంటాయి, రేపు మీ కాడ ఉంటాయి, ఎల్లుండి నా దగ్గర ఉంటాయి. కాబట్టి జీవితం అనేది ఒక సైకిల్ చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు కదా, ఒక సమయాన కుక్క తలకాయ కూడా అక్కరకు వస్తుంది, ఎవరిని తక్కువ చేసి చూడొద్దు జీవితంలో అని చెప్పి పెద్దలు ఊరికే అనలేదు మనల్ని. కుక్క తలకాయ కూడా అక్కరకు వస్తుంది ఒక రోజున. మనం తృణీకరించిన వారే ఒకరోజు మనకు అవసరపడతారు, మనం చాలా తక్కువగా చూసిన వారే ఒకరోజు మనకు అవసరపడతారు. కాబట్టి ఈ స్పృహ, ఈ మెలకువ నేను కలిగి ఉంటుంటాను. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఎవరిని పోగొట్టుకోకూడదు మన జీవితంలో, అనవసరంగా ఎవరిని నోరు జారకూడదు. ఇక ప్రతిదానికి చీటికి మాటికి జారి వెళ్ళిపోతానంటే మనం ఏం చేయలేం. కానీ ఎందుకంటే ఒక సామెత ఉంది, తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటాం ఏమండి? తుమ్మితే, ఇప్పుడు మీకు తుమ్ము వచ్చిందండి, యాక్షన్ తుమ్మారు, ముక్కు ఊడిపోయింది ఒకసారి, అరే ఒకసారి ఊడిపోయిందని మళ్ళీ పెట్టుకున్నావు, మళ్ళీ తుమ్ము వచ్చింది కాసేపటికి, మళ్ళీ ఊడిపోయింది, మళ్ళీ పెట్టుకున్నావు. ఊరిక తుమ్ము వచ్చినప్పుడల్లా ఊడిపోతున్నానికి ఎన్నిసార్లు పెట్టుకుంటావు? అసతి అని చెప్పేసి దాన్ని పక్కనే వేస్తావు. అలాగే కొంతమంది మనం ఎంత ప్రేమించినా, మీరెంత ప్రేమించినా మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తూ ఉంటారు. వాళ్ళను బలవంతంగా మీరు కరుసుకొని ఉండగాకండి. వాళ్ళు వెళ్ళిపోవడం దేవుని చిత్తము మీ జీవితాలలో నుంచి. స్తోత్రం చెప్పండి. అవి ఎంత బంధాలైనా, బంధుత్వాలైనా, స్నేహాలైనా, ఎవరైనా కొన్ని మనము తగిలించుకోవాలని చూస్తే అవతలోళ్ళు వదిలించుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఊరికే మనము పట్టుకొని ఎంతసేపు పోరాడతాం వాటితోటి, అంతటితోటి వదిలించుకుంటే దేవుడు ఆయన చేయాల్సిన మేలు మీ కుటుంబాలలో చేస్తాడు. అలాగన నెమ్మది లేకుండా కొంతమంది ద్వారా కుటుంబాలలో నెమ్మది ఉండదు. స్నేహితుల ద్వారా కావచ్చు, ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, బయట వాళ్ళ ద్వారా కావచ్చు, కొన్ని పరిస్థితుల ద్వారా కావచ్చు. నేను కొన్ని చెప్పి అందులో నుంచి వాక్యంలోనికి వస్తాను. ఒకటి, మన కుటుంబాలలో ఆలకించండి, మన కుటుంబాలలో నెమ్మది లేకపోవడానికి మొట్టమొదటిగా అప్పులలో కూరుకొని పోయి దాన్ని తీర్చుకోవడానికి మార్గము లేనివాడు నెమ్మదిగా ఉండలేడు. అప్పులలో కూరుకొని పోయి దాన్ని తీర్చుకోవడానికి మార్గము లేని వాళ్ళు రోజు ఏం చేస్తుంటారు? ఈ అప్పు ఎట్లా తీరాలి, ఈ అప్పు ఎట్లా తీర్చాలి, ఈ అప్పు తీర్చకపోతే ఏదో ఒక రోజు ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటారు అని చెప్పి భయం ఉంటుందా ఉండదా? భయం ఉంటుంది. అప్పుతో పాటు వడ్డీ పెరిగి వస్తూ ఉంటుంది. పోయిన వారం మన దగ్గరికి ఒక అక్క వచ్చింది, వచ్చే వారం కూడా వస్తుందామా. కొనకలమెట్ల నుంచి వచ్చిన అక్క
40,000 ఎంతో అప్పు తీసుకుంటే 6,15,000 వడ్డీ వచ్చిందంట. ఇక్కడి నుంచి దగ్గరలో నల్లగుంట్ల అనేది ఉంది, దోర్నాల అవకల. అటు నుంచి ఒక అక్క వాళ్ళ కుమారుని తీసుకొని వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది, అన్న నా అప్పు ఎక్కువైపోయింది, నేను నా కొడుకు ఇద్దరం పనికి పోయినా కూడా తీర్చుకోలేకపోతున్నాము అంటే ఆమె చెప్తా ఉంది, ఎంత ఉంది నీకు, ఏం అప్పు ఉంది అని అడుగుతూ ఉంటుంటే ఆమె చెప్తా ఉంది, 30,000 అప్పు తీసుకుందంట, 30,000కు 90,000 వచ్చిందంట, 20 రూపాయలు వడ్డీ అంట. అది ఎంత నమ్మలేకపోయినా నేను అసలు. 20 రూపాయలు వడ్డీ తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారా? అంత కఠిన హృదయులు, ఎంత దారుణమైన మనుషులు అని అనిపించింది. ఏదో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, మహా అంటే 5 రూపాయలు, ఇక 10 రూపాయలు తీసుకుంటే వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఎక్క అంటుంది 20 రూపాయలు వడ్డీ అన్న. అందుకే మా పిల్లోని దోర్నాలలో స్కూల్ మానిపించేసి, కాలేజీ మానిపించేసి ఇద్దరం పనికి పోతున్నామన్నా, నువ్వు ఆయనకి ఏమన్నా ఫోన్లో చెప్తావా అన్న అంటుంది. ఆయన ఎవరో నాకేం తెలుసక్క, నేను ఫోన్లో ఆయనతో మాట్లాడడానికి నేను ప్రార్థన చేసి పంపిస్తానని చెప్పేసి ప్రార్థన చేసి పంపించాను. నెమ్మది లేదు. కాబట్టి ఒకటి, అప్పులలో కూరుకొని పోయి దాన్ని తీర్చుకోవడానికి మార్గము లేని వారికి నెమ్మది ఉండదు. రెండోది ఏనండి, ఇందులో చాలామంది పప్పులో కాలేసిన వాళ్ళు ఉంటారు, అందులో నేను కూడా ఉన్నానులే. అప్పు ఎందుకురా నవ్వుతారు? అప్పు ఇప్పించిన వారు నెమ్మదిగా ఉండలేరు. ఇది తగిలింటది కొంతమందికి. అప్పు ఇప్పించిన వారు, అప్పు తీసుకున్నాడు బాగుంటాడు, ఇచ్చినోడు ఇప్పించినోడు మాత్రం వాడి బాధ మామూలు బాధ కాదు. అటు సైడ్ నుంచి ఒత్తిడే, ఇటు సైడ్ నుంచి గుర్రన, ఇటు సైడ్ నుంచి ఒత్తిడే. అప్పుల సమస్య ఒకటైతే, అప్పులు ఇప్పించి వాళ్లకు చెప్పుకోలేక ఒరే ఈరా అనలేము. ఎత్తపోవై నువ్వు గాంగిప్పించిన వంటాడు వాడు. ఒరే నువ్వు 4 రోజులు ఆగురా అంటే ఎన్ని రోజులు ఆగాల, నీ ఇంట్లోకి తెచ్చి అని అంటాడు వీడికి చెప్పుకోలేము, వాళ్ళకు చెప్పుకోలేము. మధ్యలో నలిగిపోయేది ఎవరు నెమ్మది లేకుండా? హలో, ఇప్పించిన వాడికి నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. ఇంకొక మాట కూడా చెప్తాను. మూడవది, ఎవరికి నెమ్మది ఉండదు అనంటే, అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తులకు కూడా నెమ్మది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు దొరికిపోతున్నావు నా భార్యకు, ఎప్పుడు దొరికిపోతున్నావు నా భర్తకు, ఎప్పుడు దొరికిపోతున్నావు వాళ్ళకు, వాళ్ళ ఆయనకి ఎప్పుడు దొరికిపోతున్నావు అని ఈడు, ఇంకా వీళ్ళావిడకి ఎప్పుడు దొరికిపోతున్నావు అని ఈయన. కనుక జీవితంలో అక్రమ సంబంధాలతో జీవించే వారికి నెమ్మది ఉండదు అని చెప్పండి. ఉంటుందా? ఉండదు. వాళ్ళకు కూడా ఉండదు. వాళ్ళు ప్రతిరోజు కూడా భయముతో బ్రతుకుతారు. వాళ్ళు భయపడుతూ మాట్లాడతారు. నెమ్మది ఉండదు వాళ్ళకు, పడుకున్నా కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి. శత్రువులు ఎక్కువగా ఉన్నవారికి కూడా నెమ్మది ఉండదు. శత్రువులు ఎక్కువగా ఉన్నవారికి కూడా నెమ్మది ఉండదు. కాబట్టి ఎవరిని శత్రువులుగా చేసుకోవద్దు, మిత్రువులుగా కూడా చేసుకోకూడదు. క్యాజువల్గా ఉంటే మంచిది. శత్రువులు వద్దు, చెప్పండరా, వద్దు. ఉన్న పరిచయాలు చాలు, సంబడం. వాళ్ళతోనే యాగలేకపోతున్నాం. కొత్త పరిచయాలు చెప్పరే, కొత్త పరిచయాలు వద్దు, కొత్త శత్రుత్వాలు వద్దు. ఇంకా ఉన్న శత్రువులను మిత్రువులుగా చేసుకుంటే మార్గాలు ఏదన్నా ఉంటే అందులో నడుద్దాం, కానీ ఎవరిని శత్రువులుగా చేసుకోవద్దు, నెమ్మది ఉండదు. అందుకే నా జీవితంలో నేను ఎవరిని శత్రువుగా పెట్టుకోను, ఎవరిని శత్రువులుగా చూడను. ఎవరైనా నన్ను శత్రువుగా చూస్తే నేను నవ్వుకుంటాను. ఒరే నాలాంటోడితో నన్ను పెట్టుకునేది, నీలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తితో పెట్టుకో. నేను ఒక సచ్చిన కుక్క లాంటోని రా, ఒక నల్లి లాంటోని, దుమ్ము లాంటోని, ధూళి లాంటోని. నాతో ఎందుకురా నాయన మీరు పెట్టుకోవడము? మీరు ఊసినా ఊపించుకుంటాను, తిట్టినా తిట్టించుకుంటాను, కేకరిచ్చినా నేను ఊరికే బాధపడ్డాను తప్ప ఇంటికి వచ్చి
నేను బాధపడతాను, ఆమెను మర్యాద కూడా నేను ఆమెను కూడా నలిపేస్తాను నా బాధలతోటి. మేమిద్దరం ఇంట్లో పడి ఏడిసి సావడం తప్ప శత్రువు ఎదురుగా ఉన్నా కూడా మేము ఏమి చేయమురా బాబు అని చెప్పేసి కొత్త శత్రువులు ఎందుకు అని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శత్రువులు ఉన్న దగ్గర నుంచి మనశ్శాంతి ఉండదు. నేనేందో పెద్ద పోటుగానని వాళ్ళనేమనలేక వీళ్ళనేమనలేక ఆ 2 కేసులు నా మీద పడుతుంటాయి. అంతే, యాడికి పోయినా ఇదే దరిద్రం నాది. నేనేమో మంచికి పోతా, కరుణకు పోతా, నేనేమో అట్లా కాదు ఇట్లా అని అనుకుంటా. అది చివరికి నా నెత్తి మీదనే వేస్తారు. వాళ్ళనేమనలేక ఆ మాటలని నాకే, వీళ్ళనేమనలేక వీళ్ళు ఈ మాటలని నాకే. ఈ శంప చూడండి, ఈ శంప వాయిస్తూ ఉంటారు. చివరికి నాకే నష్టం చేస్తుంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, రే ఎందుకురా నన్నెందుకురా నా జోలి, మీ సామర్థ్యం కలిగిన వాళ్ళతో పెట్టుకొని మీది దమ్మేంటో చూయించుకోండి. నాతో ఏముందిరా నాయనా, నేను ఒక మారుమూల ప్రాంతంలో ఒక మూలని ఏదో పరిచర్య చేసుకుంటూ స్వామి దేవుడు అనుకుంటా ఉన్నాను. నాకు ఒక బాధ్యత ఉంది, కొన్ని ఆత్మలు రక్షించాలి. నేను చచ్చిపోయేలోపు నా పరిస్థితే ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు. నా ఊపిరి ఆగిపోయేసరికి 500 మందితో ఆరాధన చేయాలని ఒకటి ఉందిరా నాయన, నాకు దర్శనము. ఆ దర్శనాన్ని ఫుల్ఫిల్ చేసుకునే పని ఉంది తప్ప శత్రుత్వం ఎందుకురా నాయన మీకని చెప్పేసి నాకు నేనే వాళ్ళ తండ్రి ఊరుకుంటారా, నాకు నేనే ప్రార్థనలో బాధపడుకుంటూ ప్రభువా నాకు నెమ్మది కలగజేయి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్ర. మీకు నేను ఇచ్చే సలహా ఏంటనంటే, మనకు శత్రుత్వాలు ఉన్నాయనుకో మనకు నెమ్మది ఉండదు. 3 నాళ్ళ ముచ్చట ఈ జీవితం. మనకు తెలుసు పాటలు, ఇట్లాంటి పాటలన్నీ. ఏదో అప్పుడప్పుడు నువ్వు ఒక పాట పాడతావే చచ్చిపోయిన వాళ్ళ కాడ, ఆ పాట తీసివు. నీ జీవితం ఇదిగో విలువైనది నరులారా రండని సెలవైనది. తీసుకో, మైక్ తీసుకో, నా పాట పాడు. వాళ్ళకు చావు భయం ఎట్టుంటుందో చెప్దాం ఒకసారి. ఎవ్వరి జోలి పోరు, ఎవరన్నా వాళ్ళ జోలి వచ్చి నశపో అని చెప్పేసి అందరితోటి వదిలించుకుంటారు. కానీ ఎవ్వడి జోలి పోకుండా ఉంటారు, ఊరికే కీసులు వేసలు. ఆ పాట పాడే రోజులు దాంట్లో ఉంటుంది చూడండి, సెల్ ఫోన్లో ఉంటుంది, తీసుకొని చూడండి. నీ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా. అయ్యా మీరు కొంచెం ఆ శబ్దాలు ఆపండి అయ్యా, కొంచెం వీళ్ళతో మాట్లాడాలి. వినండి బిడ్డలారా, నా వైపు చూడాలా. ఆడుకోవద్దు పిల్లలతోటి, ఇంటికాడికి పోయిన తర్వాత ముద్దు పెట్టుకోండి. ఇంటికాడికి పోయినాక చాలా సమయం ఉంటుంది కదా మీకు. చూడండి, ఈ జీవితం విలువైనది చెప్పండి.
చెప్పండి. ఈరోజు నేనేం పెద్ద ప్రసంగం చేయట్లేదు, మీకు మీకు కొన్ని విషయాలు చెప్పాలి మనకు నెమ్మది కలగడానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఓకే, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నీవు చూచుట లేదా? ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి సమాధి కార్యక్రమానికి వెళ్ళారు? చేయతండి. చంద్రమ్మ తల్లి ఫస్ట్ ఎత్తింది, ఆమెకే ఫస్ట్ ప్రైజు. ఎంతమంది సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళారు? చేతులు ఎత్తలేదండి మీరు. అంటే ఎవరు మీ వెనకున్న వాళ్ళల్లో అసలు మీరు ఎప్పుడు సమాధి కార్యక్రమానికి పోలేదా? దించండిలే. ఇప్పుడు మీకు 500 రూపాయలు ఎవరికి కావాలంటే అందరు ఎత్తుతారు. సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ చచ్చిపోయిన నీ ఇంట్లో పెడతారా, బయట పెడతారా? బయట. సంపాదించింది వాడే అయితే వాడిని ఎందుకు బయట పెడుతుండ్రు? చూడండి, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఒకరోజు తప్పకుండా ఈ లోకాన్ని ఆలోచన చేయండి. ఈ లోకాన్ని అంతే. చచ్చిపోయిన వారి కంటే, చెప్పండి, బ్రతికి ఉన్న నేను, మాట్లాడండి అందరూ అన్నా, అందరు తమ్ముళ్ళు చెప్పండి, చచ్చిపోయిన వారి కంటే బ్రతికి ఉన్న నేను గొప్పవాణ్ణి కాను. అంతే, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనం. కొంతమంది ఆయుష్ తీరి చనిపోరు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది గుండెపోటుతో చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది వ్యాధులతో చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది రోడ్డు యాక్సిడెంట్లలో చచ్చిపోతూ ఉన్నారు. నేను నిన్న అక్క చెప్తుంటే విన్నాను నేను, కాలనీలో ఒక మరణాన్ని గురించి. ఆయన బండి మీద ఉన్నాడంట, ఊరికట్లా ఆనుకొని బండి మీద కూర్చొని ఉన్నాడంట, ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడంట. ఆమె ఊరికే బండి అట్లా ఏదో ఊరికి అట్లా అన్నదంట, ఆయన పోయి కాలువలో పడి చచ్చిపోయాడంట ఆయన. అంతే. నేను నమ్మలేకపోయాను. నేను పోలసుబ్బయ్య కాలనీలో జరిగిన విషయాన్ని గురించి, అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను అంతే. అక్కడ ఏం జరిగిందో, బండి మీద కూర్చొని ఉన్నాడంట ఆయన. వెనక నుండి ఊరికే ఆమె అట తోసిందంట ఏదో ఏమరపాట్లో. ఆయన దాన్ని కంట్రోల్ చేసుకోలేక పక్కనే కాలువ ఉంటే టపాని కాలువలో పడ్డాడు, తగిలింది. ఆయన పాపం హాస్పిటల్కి తీసుకుపోయేసరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అనుకున్నాడా ఆయన? వాళ్ళ ఆవిడ అనుకుందా? మన సహోదరి ఒక అక్కగారు ఉన్నారు, అర్ధరాత్రి, అప్పటిదాకా ఆయన మాట్లాడాడు, హాస్పిటల్కి పోయి వచ్చాడు. అర్ధరాత్రి 1 గంట టైంలో నాకు ఫోన్ వస్తే నుంచి నేను పరుగున హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అప్పటికే రోగం వచ్చి కాదు, వ్యాధి వచ్చి కాదు, ఆయనకి ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు. అప్పటికే ఆ రాత్రి ఆ 10 నిమిషాల్లో వాళ్ళ కళ్ళ ముందే ఆయన మారు మనసు పొంది దేవునిలో ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దాంట్లో ఏ సందేహం లేదు. కానీ మనుషులు ఈరోజుండి రేపు అంతే, పోయిన వాళ్ళ కంటే మనం గొప్పవాళ్ళమని కాదు మనం ఉన్నది. నేనేమంటున్నానంటే, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి శత్రుత్వాలు ఎందుకు అవసరమా? ఉన్న 4 రోజులు తిని నెమ్మదిగా అందరితో సంతోషంగా ఉండడం మనకు మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం దేవుని పిల్లలం కాబట్టి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనం పరలోకానికి వెళ్తాం, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ మన కుటుంబం పరిస్థితి ఏంటి? పురుషులారా ఆలోచన చేయండి. పురుషులారా మీరు ఆలోచన చేయండి. వెనకున్న పురుషులారా ఆలోచన చేయండి. ఒకవేళ మనము ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కువగా నష్టపోయేది ఎవరో? మీ బంధువులా, మన బంధువులా, మన స్నేహితులా, మన శత్రువులా? మనకేదన్నా అయితే నష్టపోయేది ఎవరో? పురుషులారా. మన వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నా కుటుంబం నష్టపోతుంది. ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది, నష్టం వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులమైన మనం చిన్నదానికి గొడవకు పోవడం, పెద్దదానికి గొడవకు పోవడం,
వాడు అట్టంటాడా, నా సంగతి తెలియదా, అసలు నేను ఒక గుద్దుతే వాడు చేస్తాడు, ఎన్ని మాటలు మాట్లాడి నోరు బారేసుకొని రెచ్చగొట్టి, అవతలని రెచ్చగొట్టి మనం రెచ్చిపోయి ఒళ్ళంతా జించుకొని చొక్కాలన్నీ జించుకొని పోయి మీద పడి పోలీస్ స్టేషన్లో పడి పోలీసుడు కొట్టినప్పుడు లాయర్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరిగినప్పుడు తెలుస్తుంది. తమ్ముడు, ఎంతమంది వస్తారు మీ కాడికి? నువ్వు లాయర్ కానేగా పనిచేసేది. మీ దగ్గరికి వస్తుండ్రా లేదా? నిన్నే ఆ బాబన్న పక్కన కూర్చున్న అబ్బాయి నేను అడిగేది. లాయర్ల దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నారు, డబ్బంతా పెడతా ఉన్నారు. అప్పుడు క్షణికమైన కోపంలో చేసిన తప్పు వాడు చెప్పేది ఏంది? ఎందుకురా నువ్వు అట్లా చేసావు, ఈరోజు ఎస్ఐకి 50,000 ఇచ్చినావు, లాయర్కి 20,000 ఇచ్చినావు, అలా వాడికి డబ్బులు ఇచ్చినావు, ఈడికి డబ్బులు ఇచ్చినావు అంటే, అన్నా కావాలని చేయలేదన్నా, నేను రెచ్చగొట్టేసరికి నేను నిజం అనుకోని నమ్మి రెచ్చిపోయి నేను ఏదో బెదిరిద్దామని పోయినా ఆడ సిచ్యువేషన్ అంతా మారిపోయింది, పెద్ద గొడవే జరిగింది. వాడు ఇంకా 10 మందిని తీసుకొచ్చిండు, నన్ను కొట్టిండ్రు, వాళ్ళను కొట్టిన నష్టం మాత్రం ఎక్కువగా నాకే జరిగిందన్నా అని చెప్పి బాధపడిన వాళ్ళు బొచ్చెడంత మంది ఉండరు నాకు తెలిసిన వాళ్ళు. మనకేదన్నా జరిగితే నష్టపోయేది మన వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఇంట్లో భార్య బిడ్డలు. కాబట్టి పురుషులారా చాలా జాగ్రత్తగా ఉండండి. నెమ్మది మనము కలిగి ఉంటే మన కుటుంబం కూడా నెమ్మది కలిగి ఉంటుంది. హల్లెలూయా. శత్రువులుగా మనం ఎవరిని చూడొద్దు. మనకెవరు శత్రువులు లేరు. సాతానుగాడు ఒక్కడే శత్రువు, మన శత్రువు. ఎవరు? సాతానుగాడే మన శత్రువు. ఎవరు మనకు శత్రువులు లేరు. వాళ్ళు ఒకవేళ మనల్ని శత్రువులు అనుకుంటే ప్రార్థనలో క్షమించేసేయండి వారిని, దేవుడే వారిని చూసుకుంటాడు తప్ప వ్యాజ్యమైనకు అప్పగించేసేయండి. మౌనంగా ఉండండి. మనం ఎంత మౌనంగా ఉంటామో దేవుని కోపం అంత రగులుకుంటుంది అవతల వాళ్ళ మీద. ఏంటి? మన మౌనంగా ఉంటేనే దేవుడు వ్యాజ్యం ఆడతాడు తప్ప నేను చించుతా, నేను ఆరేస్తానంటే అవతలతో చించుకుంటాం, ఆరేపించుకుంటాము. ఏముండదాడ. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అంటుల్లా. ఒక్కదానన్నా ఉంచుకోండి అంటే ఆ ఉంచుకోవడం కాదు. అంటే లోక సామెత, అరే ఉన్నది పోయిందిరా ఉంచుకుంది పోయిందిరా అని అంటే, ఉన్న పరువు పోయా, కాపాడుకున్న పరువు పోయా, ఉన్న డబ్బులు పోయా, బ్యాంకులో ఉన్నాయి కూడా పోయా, ఏడా పోయా పరువు, పోలీస్ స్టేషన్లో పోయా. ప్రతి నెల 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కోర్టు కాడ మన వాళ్ళు పేరు పెట్టి పిలుస్తుంటే బాగుంటుందా? ఇప్పుడు నేనున్నా మంచా విజయరాజు అని కోర్టు కాడ పిలిచిండు అనుకో, నాకు సంతోషంగా ఉంటుందా? ఎంత అవమానం కదా. అంటే మనం ఏం తప్పు చేయకపోయినా మనము పోకూడని చోట్లకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే మనం చాలా అవమానంగా బాధపడతాం. ఎందుకనంటే కేవలం క్షణికమైన ఆవేశాలు. చెప్పండి మాట. మీలో ఎవ్వరు కూడా క్షణికమైన కోపాలకెళ్ళి రెచ్చగొట్టుకోవడం కానీ, మీ ఆయనను రెచ్చగొట్టడం కానీ, మీ ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టడం కానీ, ఎవరిని యువతలోళ్ళని అవతలను ఎవరిని రెచ్చగొట్టడం కానీ చెయ్యకుండా ఉంటే మనందరం నెమ్మదిగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నెమ్మదిగా ఉండడానికి శత్రువులను మనము దూరం చేసుకోవాలి. అంటే శత్రువులు, కొత్త శత్రువులు లేకుండా ఉన్న శత్రువులను కూడా మనం మిత్రువులుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తా, ఎవరికి నెమ్మది ఉండదనంటే అసూయాపరులకు నెమ్మది ఉండదు. ఎవరికి? అసూయతో ఉంటారు కొంతమంది, రగిలిపోతూ ఉంటారు ఇతరుల మీద. నేను కారు కొన్నాను, ఇప్పుడు కాదులే 2 సంవత్సరాల క్రితం, ఆలకించండి. కారు కొంటే ఒక అక్క మన చర్చికి వచ్చే వాళ్ళతోనే అన్నదంట, ఆయనకి ఇప్పుడు కారు అవసరమా, ఆయనకు కారు అవసరమా? నేను ఒకరోజు షూట్ వేసుకున్నాను. నాకు బ్లేజర్స్ 3, 4 ఉన్నాయి, బ్లేజర్స్ షూట్లు ఉన్నాయి. అంటే అవి ఒక 2,000 పెడితే వస్తుంది. లేదు షూట్ ఒకటి, అవి చిన్నవిలే, మరీ ఖరీదైనవి కాదు, 2,000 పెడితే వస్తాయి. ఎప్పుడన్నా ఎవరైనా పెళ్ళిళ్ళు చేయడానికి పోతుంటాను, నేను పెళ్ళిళ్ళు చేయడానికి పోతుంటా కదా, కొంచెం వాళ్ళలో కొంచెం డిగ్నిటీగా కనపడాలి. ఎప్పుడన్నా చర్చిలో ఏదన్నా అకేషన్ అప్పుడు
చర్చిలో ఏదన్నా అట్లా వేసుకుందాము, 10 మంది సేవకుల మధ్యలో కూర్చుండేది కదా, కొత్త వాళ్ళ మధ్యలో అన్నట్టుగా నేను ఏదో ఒక 4 తీసుకున్నా. ఆమె అంటుంది, ఈయనకు షూట్ అవసరమా, ఈయనకు హెచ్చులు ఎక్కువైంది, ఇది వరకులా కాదు రాజన్న, ఈయనకు బడా ఎక్కువైంది, ఎవరిని ఎక్కించుకొని తిరగాలనో ఆ షూట్ వేసుకొని ఆ కారులో. ఇదే గోలరా నాయన, నేను ఎవరిని ఎక్కించుకొని తిరుగుతా, నా భార్యను ఎక్కించుకొని తిరుగుతా, నా పిల్లలను పరిచర్యకు పోయేటప్పుడు మన పరిచర్య చేసే యవనస్తులను నేను ఎవరిని ఎక్కించుకొని తిరుగుతున్నా. ఎవరిని ఎక్కించుకోవాలనో ఈయన కారు కావాలంటే ఈయనకి హెచ్చులు ఎక్కువైందమ్మా, టై కొడుతుండి ఈ మధ్య, ఈయనకి హెచ్చులు ఎక్కువైందమ్మా, ఆయన షూట్ వేస్తుండి. మనం ఇచ్చే కానుకలన్నీ ఈయనకు దీనికే. అందుకే నేను ఈ మధ్య ఇయ్యడమే మానేసిన. నీ కడుపు చల్లగుండా. అసూయ ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? మరి ఆ సైతాంది ఇన్నిసార్లు 2 సార్లు మందిరం కట్టాము, ఇన్ని మీటింగులు పెట్టాము, ఏ రోజు ఒక 5,000 ఇచ్చింది కాదు. మరి అన్న ఇంత మందిరం కడుతున్నా, ఇక 5,000 ఉంచన్నా అని ఇచ్చింది కాదు, ఈ 10,000 ఉంచన్నా అని ఇచ్చింది కాదు. ఇన్నిసార్లు మీటింగులు పెట్టాము, ఏ రోజు అన్నా ఈ 5,000 ఉంచన్నా, ఇంత సభలు పెడతా ఉన్నావు, ఇంత పెద్ద సేవకులను పిలిపిస్తున్నావు మా కోసము, నువ్వు కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు, మా కోసం ఇదంతా పెడుతున్నావు, వచ్చిందంతా ఇదిగో ఈ 500 ఉంచన్నా అని చెప్పి ఇచ్చిన ముఖం కూడా కాదు. కానీ కుళ్ళుకొని వస్తుంది. బయట మీటింగులు పెట్టిన అసూయే. ఏమంటారు దీన్నంతా? అసూయ. చెప్పండి, అసూయ. నేను మంచి బట్టలు వేసుకున్న అసూయే, నేను టై కట్టుకున్న అసూయే, నేను బూట్లు వేసుకున్న అసూయే, నేను కారు కొనుక్కున్న అసూయే, సెల్ ఫోన్ కొన్న అసూయే, నేను చక్కగా తిరుగుతున్నా, ఇప్పుడు నేను పాత సొక్క వేసుకొని కటింగ్ చేయించుకోకుండా సింపిరి జుట్టు వేసుకొని నా గడ్డమంతా వికారంగా పెట్టుకొని మిసాలు ఇట్ట బిరిగింటి ఇట్టనే ఉంచుకొని ఎట్టబడితే అట్ట నేను పోయి నిలబడితే ఆమె కడుపులో చల్లగా ఉంటుంది. ఆ అబ్బాయి ఇది కదా నేను కోరుకుంటున్న రాజన్న. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, అసూయ ఎమకలకు పట్టిన కుళ్ళు. ఏంటి? నిజంగా దేవునికి ఇచ్చేవాళ్ళు, నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు, నిజంగా దైవజనుని క్షేమాన్ని కోరుకునే వాళ్ళు అసలు ఎవరు అలా మాట్లాడరో. దైవజనుడి గురించి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేవుని సేవకుని క్షేమాన్ని కోరుకున్న వాళ్ళ అటువంటి వాళ్ళు కాదు, ఓర్చుకోలేని వాళ్ళు. కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళినానా, కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళండి ఏడుస్తున్న వాళ్ళని. ఓర్చుకోలేని తత్వం, అసూయ. ఇలాంటి వాళ్ళు నెమ్మదిగా, చెప్పండి, నెమ్మదిగా ఉండలేరు. ఇంకొకటి, దురాశ కలిగిన వాళ్ళు. ఏంటి? దురాశ. ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఆమె ఏ చీర కొన్నదో ముందు అది టార్గెట్ చేస్తారు. ఆ పిల్ల టాప్ ఎలా ఉంది, ఆ పిల్ల బ్లౌజ్ ఎలా ఉంది, ఎంత వర్క్ చేయించుకుంది, అది 2,000 1,500 ఏమి చేయించుకుంది కనుక్కో, మనకేం తక్కువ, 1,500 పెట్టైనా నీకు చేపిస్తా. ఎవరు మంచి బట్టలు వేసుకున్నారో చూసి అలాగే, ఎవరు బండి తీసుకున్నారో చూసి, అవసరం లేకపోయినా బండి మనకు అవసరం లేదు, అవసరం అంటే కొనుక్కుందాం, అవసరం అంటే బట్టలు మంచి తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా దురాశకి వెళ్తున్నటువంటి వారు నెమ్మదిగా ఉండలేరు. ఇంకొకటి చెప్తా వినండి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు నెమ్మదిగా ఉండలేరు. వాళ్ళ పని ఇదే. అది పౌలయ్య గారు కూడా ఖండించాడు ఆ విషయాన్ని. అలాగా మనం ప్రవర్తించకూడదని చెప్పి ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చేరవేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగేటివన్నీ చేరవేస్తూ ఉంటారు డిఫరెంట్ ప్లేసెస్కి. ఏమొస్తుందో వాళ్ళకి, ఏం మూటలు వచ్చి పడతాయో, అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు, అట్లన్నారు, ఇట్లన్నారు. ఈరోజు వాక్యంలో మీ గురించే,
దుర్మార్గం పాడుగాను మీ గురించి ఈరోజు వాక్యంలో మీరంట దురాశపరులంట, మీరు అసూయపరులంట, మీరు శత్రువులంట, అక్రమ సంబంధాలంట, అప్పిప్పించిన వాళ్ళంట. నేను చెప్పినా ఏంటి? నేను చెప్పినా ఏంటి? వీళ్ళని ఏమంటారు? పుల్లలు పెట్టేటోళ్ళు అంటారు. ఏమంటారు వీళ్ళని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరని అనుకుంటున్నాడు అటోళ్ళు సంఘంలో ఇంతకు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను. మన ఇంట్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం, శబ్దం చేయకండి, ఇంట్లో పిల్లలు కానీ భర్త కానీ మాట వినకపోవడం, లేదా దుర్వ్యసనాలకు బానిసలైనప్పుడు, త్రాగుడుకు కానీ పేకటకు కానీ లేకపోతే చెడు స్నేహాలకు కానీ ఇలాగ బానిసలైనప్పుడు మన ఇంట్లో నెమ్మది ఉంటుందా? ఉండదు. వీటిలల్లో ఏదో ఒక మాట మనకు తగిలే ఉంటుంది. బహుశా ఏ మాట నాకు తగలేదయ్యా, నా ఇంట్లో ఇటువంటిది ఏది లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూడండి, ఎవరు లేరు అంటే నా మాట అర్థం కాక మీరు స్తోత్రం అని అనలేదా? లేకపోతే క్లారిటీగా ఉన్నారా? అయ్యా క్లారిటీగా ఉన్నారా? అంత ఇంగ్లీషే, నో తెలుగు. మీ అక్కమైన కాడికి అయింది ఈరోజు నుంచి ఇంగ్లీషేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు నెమ్మది రావాలంటే ఏం చేయాలి? ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. మరలా వచ్చే వారం కొన్ని మాటలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. గిద్యోను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అది సమయం కాదు. మనకు నెమ్మది తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవండి. ఆ తర్వాత మనము ఇంకొక మాట కూడా మనము చదువుకుందాం. 119:50 చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి, అందరు చదవాలి ఈ మాటలు, అందరికి సంబంధించిన ఈరోజు నాతో సహా మనం నెమ్మదిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. తిమోతి రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవండి. మొదటి కాడి నుంచి చదవండి. ఇప్పుడు మొదటి కాడి నుంచి చదవండి, నేను చెప్తా ఉంటా. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి, ఒక్కళ్ళు చదవండి, ఫస్ట్ కాడి నుంచి చదువు. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదంతా కూడా 4వ వచనం. ఇది దేవుని దృష్టికి ఇది మంచిదియు అనుకూలమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి తమ్ముళ్ళు? మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనుషులందరి కొరకు నాయనా మా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది రక్షణ పొందాలయ్యా అని ప్రార్థన చేయాలి. వారు దుర్వ్యసనాల నుంచి విడుదల పొందాలయ్యా అని ప్రార్థన చేయాలి. వారు విగ్రహారాధన నుంచి విడుదల పొందాలయ్యా, యేసును నిజదేవునిగా గుర్తించాలయ్యా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవది రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? రాజుల కొరకు. రాజులంటే నాయకులు. చెప్పండి, రాజులంటే ఎవరు? నాయకులు. మన భారతదేశంలో గల్లీలో ఉన్న నాయకుడి నుంచి ఢిల్లీలో ఉన్న నాయకుడి వరకు ప్రార్థన చేయాలి. గల్లీలో ఉన్న నాయకుడు ఎవరు? సర్పంచ్ మొదలుకొని, వార్డు మెంబర్ మొదలుకొని, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నా చేసినామా మనం? అసలు చేసిండ్రా ఎప్పుడన్నా? మీరు మీ సర్పంచ్ కొరకు ప్రార్థన చేసిండ్రా? మీ వార్డు మెంబర్ కొరకు ప్రార్థన చేసిండా? చేయలే. వాలంటరీ కొరకు ప్రార్థన చేసిండ్రా ఎప్పుడన్నా? ఇప్పుడు లేరుగా అంటారా? దేవుని వాక్యం అంటుంది మనం వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాయకులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. రాజులు, నాయకులు అంటే రాజులు. మూడవది అధికారులు. ఎవరు? అధికారులు. ఎవరు అధికారులు అంటే? విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. చెప్పండి, స్కూల్ అయిపోయేటప్పుడు చెప్పారు మీకు, వినలే మీరు? 2 ఇప్పుడు చెప్పండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏంటిది, అడ్వకేట్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఇంకా మన భారతదేశంలో మీకు ఇవి కొంచెం చికాకు అనిపిస్తాయి మీకు, కానీ బైబిల్ చెప్తుంది, ఇది నేనుగా చెప్పేది, యేసు ప్రభు చెప్తుండు, మీరు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలని చెబుతున్నాడు. చేస్తే చేయండి. మనకు ఎట్లుంటుందంటే ప్రాసెస్, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రొసీజర్ ఎట్లుంటుందో తెలుసా? మంది క్రైస్తవ ప్రొసీజర్ ఎట్లుంటుందో తెలుసా? నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాని దగ్గర నుంచి నీకు ప్రేమ వస్తుంది. ఇంకంతే. దేవుడు ఏమన్నాడంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నేను నా సహోదరుని కొరకు నేను ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తానో, వినండి ఈ మాట, ప్రార్థన చేసుకున్నాం. నా సహోదరుని క్షేమము కొరకు నేను ప్రార్థన చేస్తే, అంటే మనుషులందరి కొరకు నేను ప్రార్థన చేయడం, రాజుల కొరకు అంటే నాయకుల కొరకు నేను ప్రార్థన చేయడం, అదేవిధంగా అధికారులందరి కొరకు, ప్రభువా ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు రక్షణ పొందాలయ్యా, వారి పనులు సక్రమంగా చేయాలయ్యా, లంచాలు తీసుకోకుండా పనులు చేయాలయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ను, రక్షక డిపార్ట్మెంట్, ప్రభువా వాళ్ళందరినీ రక్షించే వాళ్ళుగా ఉండాలయ్యా, అక్కడ కూడా ఎక్కడ లంచాలు కనపడకూడదయ్యా, వారి కుటుంబాలకు కూడా రక్షణ దయచేయండి అయ్యా. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ని కనుక మీలో ప్రార్థన చేయగలిగిన వారు జ్ఞాపకం చేసుకోగలిగితే, నేను చెప్తున్నానండి, ఎప్పుడైతే వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళ మంచిని, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళు బాగుండాలని, వారి పిల్లలు బాగుండాలని, వారి కుటుంబం బాగుండాలని, వారు బాగుండాలని మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పండి మీరే, ఏం జరుగుతుందో చెప్పండి. ఒక బాల్ ఉందండి, గోడకు ఎంత ఫాస్ట్గా కొడితే బొక్కబడి ఇవ్వగలిగిపోద్దా? గోడకు ఎంత ఫాస్ట్గా కొడితే మనం చేసే ప్రార్థన కూడా అంతే ఉంటుంది. మనం ఇతరుల క్షేమం కొరకు ఎంత ప్రార్థన చేస్తామో మన కుటుంబం అంత క్షేమంగా పైకి లేస్తూ ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడవు, చాలిన దేవుడవు. మా కుటుంబాలలో నెమ్మది లేకపోవడానికి కారణాల గురించి మేము నేర్చుకొని ఉన్నాం ప్రభువా. ఆ కారణాలలో చాలా కారణాలు మా కుటుంబాలను దర్శించి తాకాయి. అవన్నీ తొలగిపోవాలి ప్రభువా. మా అందరి కుటుంబాలు నెమ్మదిగా ఉండాలి, సుఖముగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. నాయన మా కుటుంబాలను దర్శించండి, మా అందరి కుటుంబాలను ప్రభువా.
అయ్యా మీ సహాయం, మీ సన్నిధిని దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఇక్కడ ఉన్న ఏ కుటుంబం కూడా ప్రభువా నాయన గలివిలిగా ఉండకుండా ప్రతి కుటుంబము సమాధానము నింపబడునుగాక నా దేవ, సమాధానము కలుగునుగాక నా దేవ. నీ బిడ్డల కుటుంబాలను దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకు బిడ్డల కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి ప్రభు. నీకు వందనాలు. క్షేమస్థితి కలుగునుగాక ప్రతి కుటుంబానికి ప్రభు. ఆశీర్వదించి నైనా ఈ నెలంతా మీరు కాపాడారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రభు. ఈ నెలంతా మీ కనుచూపుల పరిధిలో నిలుపుకున్నారు. ఈ నెలంతా మీరు కాపాడారు, సంరక్షించారు. ఈ నెలంతా ప్రభువా మీ కృపనిచ్చారు దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్టోబర్ నెలంతా మీ సహాయం అందించండి ప్రభువా. అక్టోబర్ నెలంతా మీ కృపను అనుగ్రహించండి. అక్టోబర్ నెలంతా మీ కంచె వేయండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని క్షేమముతో నింపండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. ఎవరిని విడిచిపెట్టక దీవించండి ప్రభు. వారి కుటుంబాల్లో మేలు చేయండి. పరిస్థితులన్నీ క్షేమస్థితిలోనికి తీసుకొని వచ్చి సంఘాన్ని కూడా మీరు దీవించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకును వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చినంత వరకు తోడయండి, కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.